హలో, నేను మీ శేషరావు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి న్యూస్ని ఎవ్రీడే మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. ప్లస్ వాటిని ఉన్నటువంటి సారాంశాన్ని కూడా తెలుసుకుంటున్నాం. సో ఈరోజు సోషల్ మీడియాలో వివిధ ప్లాట్ఫామ్స్లో ఉన్నటువంటి హాట్ న్యూస్ ఏంటనేది చూద్దాం. సో ఇండోసోల్ వాల్యుయేషన్ గేమ్ ఆడుతుంది, వాస్తవాలు బయటపెట్టిన వైసీపీ ఎంపీ. సో బాలశౌరి వైసీపీ ఎంపీ ప్రస్తుతం ఆ పార్టీని వదిలిపెట్టాడు. వాల్యుయేషన్ గేమ్ అంటే ఏమిటి? ఒక కంపెనీ అసలు విలువ కంటే ఎక్కువ చేసి చూపించి బ్యాంకు రుణాలు తీసుకోవడం, పెట్టుబడులు ఆకర్షించడం వాల్యుయేషన్ గేమ్ అంటారు. దాన్ని బాలశౌరి ఒక పారిశ్రామికవేత్త, ఆయన దానికి నిర్వచనం చెప్పారు. ఇండోసోల్ ఎవరిది? దీనికి జరిగిన మేలు ఏమిటి? కడప ఎంపీ అవినాష్ రెడ్డి బినామీ కంపెనీయే ఇండోసోల్. దీనికి ఏపీ ప్రభుత్వం నుంచి 23,000 కోట్ల రాయితీ ఇచ్చారు. సో 23,000 కోట్లు రాయితీ ఇచ్చారని చెప్పి బాలశౌరి పేరుతోటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ఎందుకు ఈ కంపెనీని అమ్మాలనుకుంటున్నారు? ప్రస్తుతం ఈ కంపెనీని అమ్మాలనుకుంటున్నారంట అవినాష్ రెడ్డి. ఈ రాయితీలు చూపించి కంపెనీ విలువ పెంచారు. ఇప్పుడు దీన్ని విదేశీ కంపెనీలకు అమ్మి హవాలా రూపంలో డబ్బు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేస్తారు అనేది బాలశౌరికి సంబంధించినటువంటి పోస్ట్. ఇక్కడ ఈయన ఫోటోతోటి వైరల్ అవుతున్నటువంటి పోస్ట్. ఇండోసోల్ మొత్తం వ్యవహారం మొత్తం బయట పెట్టేశాడు బాలశౌరి అనేది ఈ పోస్ట్లో మనకు అర్థం వచ్చేలా ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి లేటెస్ట్ ఎపిసోడ్ ఇది. వచ్చే ఎన్నికలకు 23,000 కోట్లను ఏ విధంగా విదేశాల నుంచి సూట్ కేసు కంపెనీల ద్వారా తీసుకురాబోతున్నారు అనేది బాలశౌరి పారిశ్రామికవేత్త చెప్పినట్టు ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. దీంట్లో నిజమెంతో అబద్ధం ఎంతో కానీ బట్ ఇండోసోల్లో మాత్రం అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అనేది మాత్రం గత కొన్ని సంవత్సరాల నుంచి న్యూస్ వస్తూ ఉంది. ప్రధాన మీడియాలోనే వస్తూ ఉన్నటువంటి న్యూస్ ఇది. సో ఇండోసోల్ కంపెనీకి సంబంధించి అవినాష్ రెడ్డి బినామీలు నడుపుతున్నటువంటి కంపెనీ అనేది చాలా కాలంగా వినిపిస్తుంది. సో దాని వెనక ఇంత గూడుపుటాని ఉందనేది ఇప్పుడు బాలశౌరి పోస్ట్ పేరుతోటి ఇది వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో 151కి 53 మంది 53 ఎమ్మెల్యేలలో 53 మంది ముఖ్యమంత్రి కులమే. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఎక్కడికి పోయారు అంటూ చిక్కటి సామాజిక వర్గ న్యాయం అంటూ జగన్మోహన్ రెడ్డి భాషలో ఒక పోస్ట్ వైరల్ అవుతుంది. ఆ లిస్టు కూడా పెట్టున్నారు. మొత్తం ఆ లిస్టు సంబంధించి మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించి 153 మంది ఎమ్మెల్యేలు ఎవరు, 151 మందిలో 53 మంది ఎవరెవరు రెడ్డి సామాజిక వర్గాలు ఉన్నారనేది మొత్తం లిస్ట్ అవుట్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పోస్ట్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్, ఎందుకంటే సామాజిక న్యాయం నేను మీ బిడ్డని, నా మైనారిటీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటున్నారు కాబట్టి ఆ పోస్ట్ పెట్టారు. నెక్స్ట్, సో ఇక జైల్లో కూలి పని చేయాల్సిన సమయం వచ్చింది, అందుకే స్లీవ్స్ మడుస్తున్నానంటూ ఆయన స్లీవ్స్ మడిచిన ఫోటోని ఈ యాంగిల్లో తీశారు. ఇక జైల్లో అని అంటూ ఈ పోస్ట్ వైరల్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాలా లేదంటే ఢిల్లీ అంట. సో మరి ఇది ఎవరిదో ఆ పోస్ట్ ఆ టైటిల్ తోటి వైరల్ అవుతుంది. నెక్స్ట్, సోరెన్, జగన్ ఇద్దరు ముఖ్యమంత్రులే. సోరెన్కి లేని వెసులుబాట్లు జగన్కు ఎందుకు ఇస్తున్నారు? సోరెన్ అవినీతి కనిపించినప్పుడు జగన్ అవినీతి అక్రమాలు ఎందుకు కనిపించడం లేదో సిబిఐ, ఈడీ సమాధానం చెప్పాలి. 10 ఏళ్లకు పైగా బెయిల్పై ఉండి పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రకెక్కారు. ఇంతటి ఘనకీర్తి ఉన్న వ్యక్తి కేసులు 3041 సార్లు వాయిదా పడటం ఏమిటి? న్యాయ నిపుణులు ఇస్తూ పోతున్నారంటూ ఒక పోస్ట్ ఉంది. హేమంత్ సోరెన్ని, జార్ఖండ్ సీఎంని అరెస్ట్ చేశారు ఈడీ ఈ మధ్యకాలంలో. సో మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నిస్తూ ఈ ప్రశ్నలు కురిపిస్తూ టెక్స్ట్ ఒకటి రాయడం జరిగింది. నెక్స్ట్, సో ఎంపీ అభ్యర్థిగా అరవిందో శరత్ చంద్రారెడ్డి, నెల్లూరులో 10కి 10 లెక్క పక్క, వైసీపీ కంచుకోటలో వన్స్ మోర్ శ్రీధర్ రెడ్డి అవుతూ అంట. సో ఆయన పెట్టినటువంటి పోస్టు జగన్మోహన్ రెడ్డికి ఎంపీలు దొరకనటువంటి పరిస్థితి. వాస్తవంగా 25 మంది ఎంపీ స్థానాలకు గాను ఆయనకి దాదాపుగా సగం చోట్ల అభ్యర్థులు లేనటువంటి పరిస్థితుల్లో శరత్ చంద్రారెడ్డిని తీసుకొచ్చారు. ఎవరు ఈ శరత్ చంద్రారెడ్డి తెలుసా? విజయసాయి రెడ్డికి సమీప బంధువు. ప్లస్ ఈయన ఈ మధ్యకాలంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ గుర్తుంది కదా, కవిత, ఆ కవిత కేసులో అప్రూవ్గా మారారు శరత్ చంద్రారెడ్డి. ఆ శరత్ చంద్రారెడ్డి ఈయనకి నెల్లూరు ఎంపీ టికెట్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అవుతుందట. ఆ పోస్టు పెట్టారు. నెక్స్ట్, చేనేతలకు చేయూత, ఆదాయానికి ఊతం. సో మంగళగిరిలో ఒక స్కీమ్ని పెట్టారు లోకేష్. ఆయన నెక్స్ట్ అధికారంలోకి రాబోతూ ఉన్నారని చెప్పి ఆయన ఒక ఆలోచన. అధికారంలోకి వచ్చినా రాకపోయినా ముందు అధికారంలోకి రాకముందే ఆయన ఒక స్కీమ్ని అయితే ప్రారంభించారు మంగళగిరిలో. అది ప్రజాదరణ పొందుతుంది అని చెప్పి ఈ ఆర్టికల్స్ రాయటం జరిగింది. మంగళగిరిలో ప్రయోగాత్మకంగా పవర్శాల ప్రారంభించారు.
నారా లోకేష్ చొరవ, ఎన్ఆర్ఐల సహకారం, శిక్షణ మార్కెట్కు ముందుకు వచ్చిన టాటా గ్రూప్ తోటి అనుసంధానం చేసి ఎక్కువగా చేనేతలు ఉంటారు కాబట్టి మంగళగిరి చేనేతకు ఒక ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత కూడా ఉంది. అందుకే టాటా గ్రూప్ తోటి అనుసంధానం చేసి అక్కడ ఒక శిక్షణ అలాగే మార్కెటింగ్ రెండు కలిపి తయారు చేయడమే కాదు, మార్కెటింగ్ కూడా ఉత్పత్తుల్ని చేయడానికి ఒక టాటా గ్రూప్ తోటి ముందుకు వచ్చారు లోకేష్. సో లోకేష్ చేసినటువంటి ప్రయత్నం ఫలించిందని చెప్పి ఒక ఆర్టికల్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నెక్స్ట్, సో నాకు సీఎం అయ్యే ఛాన్స్ వస్తే చిరంజీవి అడ్డుపడ్డారు, హాట్ టాపిక్. సో ఈయన బొత్స సత్యనారాయణ మాజీ పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీలో, రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత ముఖ్యమంత్రిగా ముందు రేసులో ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉందంటే బొత్స సత్యనారాయణ. ఆ సమయంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉండటం, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగాయి సామాజిక వర్గ ఈక్వేషన్స్లో. దాంతో బొత్స సత్యనారాయణకి రాలేదు. సో బొత్స సత్యనారాయణకి ఇస్తే కనుక ఒకవేళ చిరంజీవి ఫ్యాన్స్ కానీ చిరంజీవి వర్గం కానీ వ్యతిరేకంగా ఉంటారేమో అనేటువంటి యాంగిల్లో అప్పుడు ఆయనకేమో కేంద్ర మంత్రి పదవిని ఇచ్చారు చిరంజీవికి, ఈయనకేమో మంత్రి పదవితో సరిపెట్టారు. సో అందుకే ఆయన ఆ రోజు చిరంజీవి కనుక అడ్డుపడకపోతే ముఖ్యమంత్రి పదవి వచ్చి ఉండేదని చెప్పి మరి ఇప్పుడు ఎందుకు బయట పెట్టారు, బయట అయితే పెట్టారు. బహుశా సామాజిక వర్గ ఈక్వేషన్స్లో ఇప్పుడు జనసేనకి పోతాయి ఓట్లని వైసీపీకి రాబట్టే ప్రయత్నంలో భాగం అయి ఉండొచ్చు. నెక్స్ట్, సో సమరసింహారెడ్డి మూవీలో బాలయ్య బాబు వాడిన గొడ్డలి ఫిక్షనల్ రా, రాజధాని ఫైల్స్ మూవీలో జలగన్న వాడిన గొడ్డలి ఒరిజినల్. సో ఇది మీమ్ ఒకటి క్రియేట్ చేసి పెట్టారు రాజధాని ఫైల్స్ సినిమాకి సంబంధించి. సో బాలయ్య సమరసింహారెడ్డిలో వాడిన గొడ్డలి అది ఫిక్షన్ లా ఉంది, కానీ రాజధాని ఫైల్స్ మూవీలో జలగన్న వాడిన గొడ్డలి ఒరిజినల్ అని చెప్పి ఒక మీమ్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా. నెక్స్ట్, శ్రీశైలం నియోజకవర్గంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన 50 కుటుంబాలే కాదు లీడర్లు కూడా ఆల్రెడీ క్యూ కట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి. బండి ఆత్మకూరు మండలం చిన్న దేవలాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వేల్పునూరులో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి సమక్షంలో చేరిక. సో ఈ ఫోటో వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో బీజేపీ రాష్ట్రానికి ఏం న్యాయం చేసింది, పేరు నాని ఏం న్యాయం చేసిందని ఇప్పుడు అడగకపోతే జగన్మోహన్ రెడ్డి నేను బీజేపీతో కలిసి వెళ్తున్నాను, అంశాల వారీగా మద్దతు ఇస్తున్నాము అని చెప్పినప్పుడు అడిగితే బాగుండేదేమో. బీజేపీతో కలిసి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు చంద్రబాబు ప్రజలకు చెప్పాలని పేరు నాని నిలదీశాడు. సో 4.5 సంవత్సరాల పాటు బీజేపీతో కలిసి ఉండి కాపురం చేసి తెర వెనుక చీకటి కాపురం చేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలని చెప్పి పేరు నాని నిలదీస్తున్నారు. నెక్స్ట్, ఇది వైరల్ అవుతుంది. నన్ను గెలిపిస్తే రాజమండ్రి కాకినాడ కలిపి ట్విన్ సిటీ చేస్తా. సో మార్గాని భరత్ సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉంటారు. సో దానికి ఒక మీమ్ క్రియేట్ చేశారు, నన్ను గెలిపిస్తే హైదరాబాద్కు సముద్రం తీసుకొస్తాం ఒక మీమ్ చేసి మార్గాని భరత్కు బాగా ఎవరో నెట్జన్లు మామూలుగా గుచ్చారు. సో ఎన్ఆర్ఐ టీడీపీ అంటే సౌత్ ఆఫ్రికా ఎన్ఆర్ఐ టీడీపీ పేరుతో ఇది వైరల్ అవుతుంది. నెక్స్ట్, సో స్కూల్కి వెళ్ళిన పాపని ఊర్లో ఎవడో బోసడికి గాడి మీటింగ్ ఉందని స్కూల్కి హాలిడే ఇచ్చి ఎండలో మీటింగ్కి తీసుకుపోతుంటే పాప తండ్రి అడ్డుపడి తన షెడ్ దగ్గరికి తీసుకువచ్చి చదివిస్తున్నాడు. సో ఇది పొలిటికల్ కౌంటర్ పేరుతోటి వైరల్ అవుతుంది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఏ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాకి సంబంధించిన స్కూల్స్కి హాలిడే ఇచ్చేస్తున్నారు. సో దాన్ని ఉద్దేశించి మీమ్ తయారు చేసి ఈ కొటేషన్ తోటి మీమ్ని వైరల్ చేస్తూ ఉంది సోషల్ మీడియా నెట్జన్లు కూడా ఎంత ఆగ్రహంగా ఉన్నారో. జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు వెళ్ళిన సందర్భంగా ఉపాధ్యాయులకి సెలవు, పిల్లలకి సెలవు, ఆ రోజు చదువు లేనట్టే. సో అందుకే షెడ్యూల్ తీసుకొచ్చి చదివించుకుంటున్నాడు ఒక మెకానిక్ వాళ్ళ అమ్మాయిని. నెక్స్ట్, మార్చి 5 నుంచి పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ ఆందోళన, కేంద్రం దిగి రాకుంటే ఏప్రిల్ 6న ఎంపీల రాజీనామా, హోదా మన ఊపిరి. 2017ది ఈ న్యూస్. సో 2017 న్యూస్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ రోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి ఎంత పోరాడారో తెలియజేసేటువంటి ఈ పోస్ట్ ఇది. సో ఆయన కేంద్రం దిగి రాకుండా ఏప్రిల్ 6న ఎంపీల రాజీనామా అంటూ ఒక డెడ్ లైన్ పెట్టి హోదా మన ఊపిరి అన్నాడు. సో ఆ ఊపిరి ఎటు పోయిందో తెలియదు ఇప్పుడు. అందుకే ఈ పోస్ట్ వైరల్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. నెక్స్ట్, సో త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల. గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీ చేపడుతున్న ఏపీపీఎస్సీ త్వరలోనే 861 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆర్థిక శాఖ అనుమతించడంతో 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు, 70 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు, 175 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఇలా అన్ని రకాల పోస్టులు వేశారు.
నిజంగా పోస్టులు ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇంకో 2-3 రోజులు, ఒక వారంలో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈయన నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. సో ఇప్పటికే ఆల్రెడీ ఎన్నికలు ఫేవర్ వచ్చేసింది, ఎన్నికల హడావుడిలో ఉన్నారు. సో ఇది మరి ఈ నోటిఫికేషను జగనన్న చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎంతవరకు ఇది చిత్తశుద్ధి ఉందనేది మనం తెలియజేస్తూ వాళ్ళు జాబ్ అప్డేట్స్ అని చెప్పి ఇచ్చారు. సో ఇది ఇప్పుడు ఇచ్చిన ఒకటి, ఇవ్వకపోయినా ఒకటి. నెక్స్ట్, కలుషిత జలం కాటేసింది. గుంటూరులో అతిసారం లక్షణాలతో మరొకరు మృతి, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయిన మృతుడి భార్య, పిల్లలు. సో గుంటూరులో పరిస్థితి ఎలా ఉందంటే, విడుదల రజనీ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. బహుశా ఆమెకు తెలుసో తెలీదో అసలు ఈ కలుషిత జలం తాగేసి వైరల్ అసలు గుంటూరులోనే అతిసార ప్రబలింది. అతిసార నుంచి ఒక కుటుంబం మృతి చెందింది, వాళ్ళేమో వెళ్ళిపోయారని చెప్పి న్యూస్. మరి దీని మీద ఇప్పటి వరకు అయితే విడుదల రజనీ గారు రెస్పాండ్ అయినట్టు దాఖలాలు లేవు. నెక్స్ట్,